ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువైపోయిన తన అన్నని తీసుకురావడానికి వెళ్లిన 23 ఏళ్ల వ్యక్తి యాక్సిడెంట్ కి గురయ్యి కోమాలో ఉన్నాడు. తన తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నా పేరు మురళీబాబు, గుంటూరు రెసిడెన్స్ అనమాట. మా అబ్బాయి నూతలపాటి సాయి శ్రీనివాసరావు. అబ్బాయికి 27వ తారీఖు యాక్సిడెంట్ అయింది. 27వ తారీఖు యాక్సిడెంట్ అయింది. మన బీజేపీ ఆఫీస్ దగ్గర గుంటూరు బైపాస్లో అక్కడ అయిందనమాట. ఆ లారీ అవన్నీ దాంట్లో ఉన్నాయి మొత్తం ఎఫ్ఐఆర్. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదమ్మా. ఎఫ్ఐఆర్ అది రాసినట్టున్నారు. మేమేమో ఇక్కడ ల్యాక్ అయిపోయాము. అబ్బాయి పరిస్థితి బాగాలేదమ్మా. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. లాస్ట్ 10 days నుంచి ఇక్కడే ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులు మాకేంటంటే మాకున్న ఆర్థిక పరిస్థితుల్లో మాకు రోజువారీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఇక్కడ. వాళ్ళేమో మాకు అసలు ఏమి ఎలాంటి కనీసం వచ్చిన ఇది కూడా లేదు, అసలు రెస్పాన్స్ లేదు. అవతల వాళ్ళు ఏది లారీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా, వాళ్ళ ఓనర్స్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి కనీసం చూసింది లేదు, చెప్పింది లేదు. మేమే ఏం చేసామంటే మేము మాకున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడే మా అబ్బాయిని పోగొట్టుకోలేం కదా మేము. వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మేమేం చేసామంటే మాకున్న దాంట్లో అప్పులు తీసుకొచ్చి బయట నుంచి పెడుతున్నాము. ఇప్పటికే 10 లక్షలు ఫైల్ చేశారమ్మా, చేశారంటున్నారు. మా బ్రదర్స్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. నేనేమో మా పేరెంట్స్ మేమేంటంటే మాది నల్లపాడు పిఎస్ అమ్మ, నల్లపాడు పిఎస్. మా ఊరు గుంటూరేనమ్మా, ఏటుకూరు రోడ్డు, రామాలయం గుడి ఎదురు, 1 టౌన్, గుంటూరు 1 టౌన్. బాబు వెళ్ళిన పర్పస్ ఏంటంటే అమ్మా, పికప్ చేసుకుని వద్దాం వాళ్ళ బ్రదర్ అని చెప్పి వెళ్ళాడమ్మా 27వ తారీఖు. ఆ లారీ అతను తాగేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి రాంగ్ రూట్లో వచ్చి అబ్బాయిని వెనక నుంచి గుద్దేశాడని చెప్పేసి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన అది తర్వాత ఎవరు ఫోన్ చేశారమ్మా. ఆ స్పాట్లో మేము లేవు. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్గా మా 108 తీసుకొచ్చి రమేష్లో చేరుతారు. కార్పొరేట్ స్థాయి మాది కాదమ్మా. అది మేమేదో సామాన్యం. నేనేదో రిప్రజెంటేటివ్గా పనిచేసుకుంటాను. నేను రిప్రజెంటేటివ్గా పనిచేస్తానమ్మా. అలాంటి స్థాయి మాది కాదు. రోజుకు ₹1,00,000 పైన అయిపోతుంది. అబ్బాయి 22, డేట్ ఆఫ్ బర్త్ 2001 అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 4/7/2001. అబ్బాయి మెడికల్ MBBS అయిపోయింది. మెడికో సర్టిఫికేట్ ఉంది. గుంటూరేనా, అక్కడ చేసి వచ్చాడమ్మా. కిర్గిస్తాన్లో చేసి మొన్నే వచ్చాడు. రేపు స్క్రీనింగ్ టెస్ట్ రాయబోతున్నాడు. రేపు జూన్ జూలైలో టెస్ట్ ఉంది ఇక్కడ. పీజీ కాదమ్మా, ఇక్కడ ఎలిజిబుల్ టెస్ట్ రాసి ఇంటర్న్షిప్కి వెళ్ళబోతున్నాడు హౌస్ సర్జన్. అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న అబ్బాయిని వాడు పొట్టను పెట్టుకున్నాడమ్మా అనవసరంగా. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం, ఎంత నిర్లక్ష్యం కాకపోతే కనీసం ఆ యజమాని కూడా కనీస స్పందన లేదు, మినిమం రెస్పాన్స్ లేదన్నమాట. ఇక పోలీసు వాళ్ళు సరే వాళ్ళు నిర్లక్ష్యంగానే వ్యవహరించారమ్మా. వాళ్ళ రెస్పాన్స్ ఏముందమ్మా, మీకు తెలిసిన రెస్పాన్స్ అన్నీ బాగుంటే ఇదంటారే, అన్నీ ఉంటే తెలచారు ఎందుకని అందరూ ఇందులో భాగస్తులు. అది జరిగింది. కనీసం ఆ తర్వాత బాధ్యత ఎరిగానే వాళ్ళు వచ్చి కనీసం ఇది లేకుండా వాళ్ళు ప్రవర్తించారు. మేము ఎంత బాధపడుతున్నామో మానసికంగానా శారీరకంగానా. మళ్ళీనేమో రోజు ఎంతెంత అమౌంట్ డబ్బుల మీద నడుస్తున్నాం. మా కర్మ. మాకున్న ఆర్థిక స్తోమత ఎంత ఇప్పటికీ కనీసం ఇప్పుడు 9వ రోజు అమ్మా, రోజుకు ₹1,00,000 యావరేజ్ని అయిపోతున్నాయి. అటు క్లినికల్ టెస్ట్లు కానీ అవి కానీ, లేకపోతే ల్యాబ్ ఐసీయూ కానీ ఇంటెన్సివ్ కేర్లు ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్నాడమ్మా. డాక్టర్ ఇప్పటికీ చెప్పలేకపోతున్నాడు. నా కొడుకు పరిస్థితి ఏం చెప్పు, ఎవరు న్యాయం చేయాలి? కనీస బాధ్యత ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడమ్మా. ఇప్పుడు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అనేది తగిలిన ఇంజరీ చిన్నది కాదమ్మా, బ్రెయిన్కి తగిలింది, తలకు తగిలింది. మిగతా ఏ పార్ట్లోనే అయితే వేరే విషయం మాట. తలకి ఇంతవరకు వాడు కోమాలోనే ఉన్నాడు. స్టిల్ కోమాలోనే ఉన్నాడు. ఒక సైడ్ పనిచేయడం లేదు పైనుంచి కింద వరకు. పిల్లవాడు చూసి MBBS అయిపోయి రేపు సమాజాన్ని సేవ చేసినాడు. ఆ రకంగా పడిపోయి ఉన్నాడు మా బెడ్ మీద. ఎవరు చేసిన తప్పు ఇది? మేడం, మీ పేరేంటి? మహాలక్ష్మి. మీరేమవుతారండి? మదర్. మా బాబుకి యాక్సిడెంట్ అయిందమ్మా 27వ తారీఖు. లారీ అతను గుద్దేశాడు అంటున్నా. బాబు అసలు ఇంతవరకు కళ్ళు తెరవలేదు, కోమాలోనే ఉన్నారంటున్నారు. అది తీస్తేనే చెప్తాము అంటున్నారు డాక్టర్లు. మేమైనా ఏం చెప్పలేం కదమ్మా. బాబు రెస్పాండ్ అయితే మేము చెప్తాము. సర్జరీ కూడా చేశారమ్మా, సర్జరీ కావాలని.
4 రోజులు వెయిట్ చేసాము, అది ఇది కావట్లేదు, బ్లడ్ గ్లాట్ అయిందని చెప్పారు బ్రెయిన్లో. అది తీసామమ్మా, సర్జరీ చేశారు. ఆ అబ్బాయి వెంటిలేటర్ తీసిన దాకా మేమేమీ చెప్పలేము అంటున్నారు. పోలీస్ స్టేషన్ కి మీరు కూడా వెళ్ళారు. నేను వెళ్ళలేదు, మా వాళ్ళు వెళ్ళారు. వీళ్ళకి ఏం చెప్పారు? మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి, ఇన్సూరెన్స్ మాకుంది, మీరు ఫైల్ చేసుకోమని చెప్పారంటండి. లారీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి, ఎవ్వరు రాలేదండి, ఎవరు రాలేదు. అసలు మాకు ఏమీ చెప్పట్లేదు. వాళ్ళు కంప్లైంట్ పెట్టుకోండి, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోండి అని చెప్తున్నారంట. తెల్లారి మా వాళ్ళు వెళ్ళారమ్మా, ఆ డ్రైవర్ కూడా బయటే ఉన్నాడంట, స్టేషన్లో కూడా లేడంట, బయట ఉన్నాడంట. ఏంటి అంటే నాకు తెలీదు, మీ అబ్బాయిదే తప్పు అంటూ స్టేషన్లో పరిగెత్తేసాడంట. అతను డ్రింక్ చేసి ఉన్నాడని చెప్తున్నారమ్మా. అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు ఆ అబ్బాయి తప్పేం లేదమ్మా, ఆ అబ్బాయి సర్వీస్ రోడ్లో వస్తున్నాడు, వెనక నుంచి వచ్చి కొట్టేశాడు, అతను రాంగ్ రూట్ లో వచ్చాడని చెప్తున్నారు. డ్రైవర్ పట్టుకున్నారమ్మా. పోలీసులు వచ్చి కేసు ఫైల్ అయింది. మేము స్టేషన్కి వెళ్ళాం. మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. బట్ ట్రావెల్స్, అదే రోడ్ లైన్స్ ట్రాన్స్పోర్ట్ నుంచి మేము అప్రోచ్ అయ్యాం. వాళ్ళు ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు అంటే వాళ్ళు నాకు నిన్న 2 days బ్యాక్ నేను కాల్ చేశాను. పోలీసులు అదే ఇప్పుడు కేసు ఫైల్ అయింది కదా, సో దానికి సంబంధించి నెక్స్ట్ మేము కోర్టులో ఎఫ్ఐఆర్ తీసుకొని కోర్టులో అప్పీల్ చేసుకోవాలి అన్నట్టు మాకు చెప్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు ఎవరు రాలి. నేను స్టేషన్కి వెళ్తేనే సూపర్వైజర్ ఉన్నారు, సూపర్వైజర్తో మాట్లాడడం జరిగింది, ఓనర్ నెంబర్ ఇచ్చారు. బట్ నేను 2 times నేను వాళ్ళకి కాల్ చేశాను, మీకు కాల్ చేస్తామన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదు. మెయిన్ థింగ్ ఇక్కడ ఫస్ట్ మాకు డైలీ ₹1,00,000 అవుతున్నాయి అమౌంట్. మరి దీనికి అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి? మాకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి శ్రీ కీర్తి ట్రావెల్స్ అంట, కీర్తి రోడ్ లైన్స్, కారంపూడి, నెల్లూరు ఓనర్ ఉండేది. సో మనం జనరల్గా ఏదైనా తగిలితేనే పడితేనే సారీ అని చెప్తాం, కానీ ఇంత దాంట్లో కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని నేను ఫోన్ చేశాను. వాట్సాప్లో కూడా ఆయనకి నేను ఈ జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన ఫొటోస్ నేను షేర్ చేయడం జరిగింది, కానీ కూడా నో రెస్పాన్స్. ఇంకా మాకుగా మేము అమౌంట్, బాబు పరిస్థితి చాలా క్రూషియల్గా ఉంది, అన్కాన్షియస్గానే ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, ఐసీయూ మీద వెంటిలేటర్లో ఉన్నారు. అదొక ప్రాబ్లం. నేనే ఇంకా మూవ్ అవుతున్నాం, బట్ కానీ మాకు ఇది ఎప్పుడు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కాదు కదా. ట్రాన్స్పోర్ట్స్ అంటే వాళ్ళకి రెగ్యులర్ ఉండే దాంట్లో మేము ముందు మాకు ఇంపార్టెంట్ ఏంటంటే మేము దీని నుంచి బయటపడటం మాకు ఇంపార్టెంట్. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏమాత్రం కూడా, ఇంకా వాళ్ళు ఎంత పెద్ద ట్రాన్స్పోర్ట్ అయినా ట్రావెల్స్ అయినా, నా క్వశ్చన్ ఏంటంటే ఇండివిజువల్ ఓనర్ అయితే ఓకే రెస్పాండ్ అవుతారు అనుకోవచ్చు, వాళ్ళు పెద్ద ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్స్ రోడ్ లైన్స్ అన్నప్పుడు మినిమం కట్టసి, మినిమం వచ్చి మాట్లాడడం అనేది జరగలేదని మాకు బాధగా ఉంది. ఒక రెస్పెక్ట్గా కూడా మాకు కమ్యూనికేట్ చేయడం కూడా జరగలేదని మాకు బాధ ఉంది. అదే మేడం, మెడిసిన్కి రెస్పాండ్ అవుతుంది కాబట్టి, అది జరుగుతుంది కాబట్టి కొద్దిగా మేము ఇలా ఇంకా కొద్దిగా ఉండగలుగుతున్నాం. 22-23 ఏజ్ బాబు ఇప్పుడు ఇంకా కోమా నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత అది 1 year అవుతుందా, దాని తర్వాత ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ఏమీ తెలియదు కదా. అసలు మెయిన్ థింగ్ యాక్చువల్ అక్కడ ఈ హైవే బైపాస్ ఏదైతే ఉందో రాంగ్ రూట్లో వెహికల్స్ వస్తున్నాయి, లారీలు. మేము 2 days మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి నెక్స్ట్ డే అది చూసాం, మొత్తం చెక్ చేస్తే మేము చెక్ చేసాం. అది లాల్పురం బైపాస్ అంట, నియర్ బీజేపీ ఆఫీస్. అటు చుట్టుకొండ నుంచి వచ్చే వెహికల్స్ అంతే వస్తున్నాయి, ఇటు నుంచి ఆటో నగర్ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం ఈ లోపల టన్నెల్ నుంచి లారీలు స్పీడ్గా వస్తున్నాయి. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. ఇది ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడుంది, అక్కడ ట్రాఫిక్ ఎవరున్నారు? నేను మార్నింగ్ జరిగింది 10 o'clockకి, నేను ఈవినింగ్ 7కి వెళ్ళి మా అబ్బాయి ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు అన్నీ మొత్తం, అంటే నేను ఉండేది గుంటూరే, నేను అది ఇక్కడే పట్నం బజార్. సో నేను చెక్ చేస్తే
నా ముందే చాలా వెహికల్స్, లారీలు అంతే వస్తున్నాయి. ఇది మా పిల్లోడికనే కాదు, ఇది రోజు మేము పేపర్లో టీవీల్లో చూస్తాం. కానీ దీనికి ఏదో ఒక పరిష్కారం అనేది జరగాలి కదా అనేది నేను చాలా ఫీల్ అయ్యాం. మేము ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు టీవీల్లో లేకపోతే న్యూస్ పేపర్లో చూస్తాం, అయ్యో పాపం అనుకుంటాం, బాధపడతాం. బట్ దానికి అది ఎవరికైనా ప్రాబ్లమే, బాధే. కానీ దానికి ఏదో సొల్యూషన్ మార్గం వెతకాలనేది నేను చెప్తున్న నా ఇంటెన్షన్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.